ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఆగస్టు నెల 4వ తేదీ నుండి ఆగస్టు నెల 10వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. కర్కాటక రాశిలో రవి చంద్రగ్రహాలు, సింహరాశిలో బుధ శుక్రగ్రహాలు, కన్యారాశిలో కేతుగ్రహం, అలాగే కుంభరాశిలో శనిగ్రహం వక్రస్థితి, మీనరాశిలో రాహుగ్రహం, వృషభ రాశిలో కుజ గురు గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితిని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి రాశి నుంచి 2వ స్థానంలో కుజ గురు గ్రహాలు, 4వ స్థానంలో రవి చంద్రగ్రహాలు, 5వ స్థానంలో బుధ శుక్రగ్రహాలు, 6వ స్థానంలో కేతుగ్రహం, అలాగే 11వ స్థానంలో శనిగ్రహం వక్రస్థితి, 12వ స్థానంలో రాహుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితిని అనుసరించి ఈ వారం ఈ మేషరాశి వారికి కొంత అనుకూలమైనటువంటి స్థితిగతులే ఉన్నాయి. ముఖ్యంగా రాశ్యాధిపతి కుజుడు ద్వితీయంలో గురువుతో కలిసి ఉండడం అనేది ఒక విశేషం. అలాగే మిగిలిన గ్రహాలన్నీ కూడా అనుకూల స్థితిలోనే ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే అనుకున్న పని అనుకున్నట్లుగా చేయగలుగుతారు, మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు, చాలా ఓపికగా ఉండే పరిస్థితి కనబడుతోంది. ఏదైనా అభిప్రాయాలు ఆలోచనలు చేసినప్పుడు వాటిని వెంటనే అమలు చేయడానికి కూడా గట్టిగానే ప్రయత్నం చేస్తారు. అనుకూలపడే పరిస్థితి బాగానే ఉంది. అలాగే ధన యోగాదులన్నీ కూడా బాగా అనుకూలంగా ఉన్నాయి. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా మంచి సఖ్యత కుదురుతుంది. అందరితోటి కూడా గతంలో కంటే ఎక్కువగా అనుబంధం పెరిగి ఆర్థిక పరమైన విషయాల్లో కూడా కొంత ఉపయోగం కనబడుతుంది. గృహ వాహన యోగాదులు బాగా అనుకూలంగానే ఉన్నాయి. ఈ వారంలో మీ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. అలాగే ప్రారంభించినటువంటి వారికి అనుకూలపడే అవకాశం బాగానే ఉంది. విద్యార్థులకి విద్యా సంబంధించిన విషయాలకి మంచి అనుకూలత ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి రుణ సంబంధించిన విషయాలు అనుకూలపడతాయి. రుణాలు సేకరించగలుగుతారు. కావలసినటువంటి వస్తువు అంటే గృహ సంబంధించిన, వాహన సంబంధించిన పెద్ద పెద్ద వ్యవహారాదులు చక్కబెట్టుకోవడానికి అనుకూలమైన పరిస్థితే ఉన్నది. అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవారికి వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఈ వారంలో ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. అలాగే నూతన వ్యాపారాది విషయాల్లో కూడా అనుకూలంగానే ఉంది. అటువంటి ప్రయత్నాలు చేసుకోవడానికి బాగానే ఉంటుంది. అలాగే కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకు కూడా ఇది సరైన సమయంగానే తెలుస్తోంది. భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది. అలాగే అందరూ పరిచయమైన వ్యక్తులతోటి కూడా మంచి అనుబంధాన్ని, అనుకూలతని చూడగలుగుతారు. కొత్తగా ఏదైనా పెట్టుబడులు, డిపాజిట్లు చేయాలనుకునే వాళ్ళకి భూమి సంబంధించినటువంటి ప్లాట్లు, లేకపోతే ఇలాగా వ్యవసాయ భూమి మొదలైనవి తీసుకునే వాళ్ళకి ఇది అనుకూలమైన సమయమే. అటువంటి ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఇది అనుకూలంగా ఉంటుంది. అలాగే భాగ్యస్థితి బాగానే ఉంది. మంచి వృద్ధికరమైనటువంటి విషయాల్ని చూడగలుగుతాం. భాగ్యస్థితి పెరుగుతుంది. గతంలో మనం తీసుకున్నటువంటి పెట్టుబడి పెట్టినటువంటి వాటికి విలువలు పెరుగుతాయి.
అంటే షేర్ మార్కెటు, రియల్ ఎస్టేటు ఇలాంటి సందర్భమైనటువంటి విషయాలకి బాగానే అనుకూలపడుతుందని తెలుస్తోంది. అలాగే ఉద్యోగ స్థితి, ఉద్యోగ సంబంధించిన విషయాల్లో మంచి అనుకూలమైన మార్పులే ఉన్నాయి. ఇబ్బందికరమైన విషయాలు అయితే ఉండవు. అనుకూలమైన పరిస్థితులు బాగానే ఉంటాయి. అలాగే మనం చేసిన పనులకి గుర్తింపు, గౌరవం, కీర్తి ప్రతిష్టలు కలిగే అవకాశం కూడా బాగానే ఉంది. దూరదేశాలు, దూర ప్రయాణాలు చేయాలనుకునే వాళ్ళకి ఇది అనుకూలమైన సమయంగానే తెలుస్తుంది. అటువంటి ప్రయత్నాలు చేసేవారికి ఆ ప్రయత్నాలు ఫలిస్తాయని అర్థమవుతోంది. కాబట్టి ఈ మేషరాశి వారికి ఈ వారం అన్ని రంగాల్లో, అన్ని విషయాల్లో కూడా కొంత మంచి శుభ లక్షణాలు కనబడుతున్నాయి. కాబట్టి కొంత ప్రయత్నాలన్నీ ఫలించే అవకాశం ఉంది. గతంలో ఎప్పుడూ ఆగిపోయిన పనులు కూడా ఈ వారంలో మొదలయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ మేషరాశి వారికి ఈ వారం బాగా అనుకూలంగానే ఉంటుందని చెప్పబడుతోంది. అలాగే ప్రయాణాలు చేస్తారు. అయితే కొంత దగ్గర ప్రయాణాలు, ఫారెస్ట్ ప్రాంతానికి సంబంధించినటువంటి ఏరియాలలో ప్రయాణాలు చేయడం జరుగుతుంది. అలాగే దైవ దర్శనాలు, తీర్థయాత్రలు చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి అన్ని రకాల విషయాల్లో కూడా బాగుంది. ఇంకా బాగా అనుకూలంగా ఉండటం కోసం ఈ మేషరాశి వారు ఈ వారం ఈశ్వరుని ప్రార్థన, నమస్కారాలు, అభిషేకాలు చేసుకుంటే ఇంకా బాగా అనుకూలపడుతుందని తెలుస్తోంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.